ఆక్షన్ ప్రాపర్టీస్ 8 లక్షలు 9 లక్షలు అమరావతిలో ఉన్న ప్రాపర్టీలు 5వ తారీఖు మనకి ఉదయం 8 నుంచి 12 గంటలకు విజిటింగ్ అయితే జరుగుతుందండి. హాయ్ అండి, నా పేరు అయితే నజీర్, ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను. ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను. మీరు చూస్తున్నారు కదండి, ఈరోజు అమరావతి ప్రాపర్టీస్ విజిటింగ్ చేసిన పర్సన్స్ యొక్క ఫొటోస్ అయితే మీకైతే చూపించడం జరుగుతుంది. మీరు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవడం కోసం ఒకసారి అయితే ఈ వీడియో చూడండి. హాయ్ అండి, ప్రజెంట్ అయితే మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసినట్లయితే కనుక మీకు ఒక వెల్కమ్ మెసేజ్ వస్తుంది. ఆ వెల్కమ్ మెసేజ్లో మీకు ఒక లింక్ అయితే ఉంటుందండి. అది మన వాట్సాప్ ఛానల్ లింక్ అనమాట. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, మీకు 30 డేస్ సంబంధించి అంటే ఫ్రెష్గా పెట్టిన 30 రోజులకు సంబంధించిన డేటా మొత్తం కూడా మీకు ఈ వాట్సాప్ ఛానల్ లింక్లో అయితే ఉంటుంది. సో ఈజీ యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది. తర్వాత మనం పెట్టిన ప్రాపర్టీస్ సంబంధించి ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మన వాట్సాప్ ఛానల్ లింక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ లొకేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డైరెక్ట్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అట్లాగే డైరెక్ట్గా మన టీం మెంబర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. సో అందరూ కూడా ఒకసారి అయితే గమనిస్తారని అయితే నేను కోరుకుంటున్నా. ప్రజెంట్ అయితే వీడియో చూసేయండి. మీరు చూస్తున్న ప్రాపర్టీస్ వచ్చేసేసరికి పైన ప్రాపర్టీ 9 lakhs రూపీస్ ప్రాపర్టీ అండి. ఆక్షన్లో వచ్చింది. 156 గజాలు దక్షిణం ఫేస్ రోడ్డు అయితే వస్తుంది, మీరు చూడవచ్చు. కింద ప్రాపర్టీ వచ్చేసరికి 8 లక్షల రూపాయల ప్రాపర్టీ అండి. ఇది రేకుల షెడ్ ఇల్లు అయితే ఉంటుంది. ఇది 144 గజాలు, 2 సిమిలర్గా 3 సెంట్లు అయితే ఉంటాయి. అమరావతి బస్ స్టాండ్ కాంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే లొకేటెడ్ అయ్యి అయితే ఉన్నాయండి. ఇవి ఈ నెల 19వ తారీఖు మనకి ఆక్షన్లో అయితే రావడం జరిగింది. మీరు ఈ ప్రాపర్టీస్ గురించి విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవడం కోసం స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి. లేదు అనుకుంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ వస్తుంది. అందులో లొకేషన్ అండ్ విజిటింగ్ చేయించే పర్సన్ యొక్క నెంబర్లు అయితే ఉంటాయి. డైరెక్ట్గా ఆ నెంబర్కైనా కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.